అంత పెద్ద గోదావరి ఏదో పాయలుగా ప్రవహిస్తూ ఉంటే ఆ గుండెలు తరుక్కుపోయాయి. వనదేవుడు కరుణించాడా, లేకపోతే ఏదైనా అద్భుతం జరిగిందా? ఇవన్నీ అక్కడ మాట్లాడుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కారణం, భద్రాచలం దగ్గర ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంది గోదావరి. ఏకంగా 48 అడుగులకు చేరుకుంది గోదావరి నీటి మట్టం. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఎగువ నుంచి వస్తున్న భారీ వర్షం, ఎగువన కురుస్తున్న భారీ వర్షంతో గోదారమ్మ పరవళ్లు తొక్కుతూ ఉంది. వరద నీటిలో కళ్యాణకట్ట, స్నానఘట్టాలు మునిగిపోయాయి. సాధారణంగా జూలై ఫస్ట్ వీక్కి కొత్త నీటితో కళకళలాడుతూ పరవళ్ళు తొక్కుతూ గోదారమ్మ గంతులేసుకుంటూ వస్తూ ఉంటే పరవశించే గుండెలు ఎన్నో, ఆనందంతో పొంగిపోయే గుండెలు ఇంకెన్నో. అన్నదాత కథకు అద్భుతమైన ఘట్టం. కానీ కొన్ని ప్రాంతాలకు అది మాత్రం కాలరాత్రి. ఎందుకంటే లోతట్టు ప్రాంతాన్ని గోదారమ్మ భయపెట్టేస్తుంది. లోతట్టు ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతూ ఉంటారు. ఈ సందర్భంలో ఆ ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు. అయితే మేడిగడ్డ నుంచి 8,35,000 క్యూసెక్ల వరద, 8,35,000 క్యూసెక్ల వరద ప్రవాహం ఉంది. సమ్మక్క బ్యారేజీ 59 గేట్లెత్తి నీటిని విడుదల చేస్తున్నారు. తుపాకులగూడెం దగ్గరికి రోడ్లపైకి చేరుకుంది వరద నీరు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గోదారమ్మ పరవళ్లు తొక్కుతూ వస్తూ ఉంటే ఎప్పుడు జూలై ఫస్ట్ వీక్కి ఆ సందర్భంలో భయంతో బ్రతికే గుండెలు కూడా, ఏమ్మా గోదారమ్మ ఈసారి ఏమైందమ్మా, కనీసం జాడలేదు, మా పొలాలు ఏమైపోవాలి, రావా, మా కోసం రావా, పరవళ్ళు తొక్కవా అని చెప్పి వేచి చూసిన గుండెలు ఎన్నో, కళ్ళు కాయలు కాచేలా చూసిన గుండెలు ఇంకెన్నో. అదిగో మీకోసం వస్తున్నా, మీకోసం గంతులేసుకుంటూ పరవళ్ళు తొక్కుకుంటూ వస్తున్నానంటూ కొత్త నీటితో కళకళలాడుతూ ఎర్రటి నీటి ప్రవాహంతో గోదారమ్మ పరవళ్ళు తొక్కుకుంటూ వచ్చేసింది. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న గోదారమ్మ ఇదిగో మీకోసం వచ్చేసానంటూ తరలొస్తూ ఉంది. మొదటగా 43 అడుగులకు చేరుకున్నప్పుడు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడు ఏకంగా 48 అడుగులకు చేరుకుంది గోదావరి నీటి మట్టం. ఎన్ని ప్రాంతాలకు జీవనాడి. గోదారమ్మ పరవళ్ళు తొక్కుతూ ఉంటే, ఆ ప్రవాహం వెళుతూ ఉంటే 2 కళ్ళు సరిపోవు. మీరు చూడొచ్చు, నీరు లోతుగా ఉంది, ప్రమాదకర స్థలం అని చెప్తూ హెచ్చరిక బోర్డులు ఉన్నాయి. దయచేసి గోదావరి ప్రవాహం ఉంది కాబట్టి ఆ పరివాహక ప్రాంతాల దగ్గరికి, అంటే ఆ నీటి ప్రవాహం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఉధృతి ఉంది కాబట్టి. ఈ నేపథ్యంలో మీరు చూడొచ్చు, కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ నీట మునిగాయి. అక్కడ పరిస్థితి ఏంటో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి హరీష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హరీష్, ప్రస్తుతం గోదావరి దగ్గర నీటి మట్టం ఎలా ఉంది, ప్రస్తుతం ఎటువంటి చర్యలకు అధికారులు ఉపక్రమించారు? హరీష్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి అయితే ఉధృతంగా ప్రవహిస్తుందని చెప్పాలి. ఈ రోజు ఉదయం 10-14 నిమిషాలకైతే గోదావరి 43 అడుగులు మొదటి ప్రమాద హెచ్చరికకు చేరుకుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక 48 అడుగులకు చేరుకుని ప్రవహిస్తుంది. 48 అడుగుల వద్ద 12 లక్షల క్యూసెక్ల నీటితో దిగువకు అయితే గోదావరి ప్రవహిస్తుంది. అటు కడెం ప్రాజెక్టు, అటు సమ్మక్క సారక్క బ్యారేజీలలో ఇంకా నీరు ఎక్కువగా ఉండటంతో, ఇంట్లో వచ్చేసి 9 లక్షల క్యూసెక్ల నీరు ఉండటంతో భద్రాచలం వద్ద గోదావరి ఇంకా పెరుగుతుందని చెప్పి అయితే అధికారులు అయితే మనకు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ మరియు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ కూడా పర్యటన చేస్తున్నారు. ముంపు ప్రాంత ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని అధికారులు అయితే వారు హెచ్చరిస్తూ జారీలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు తీసుకున్నట్టయితే భద్రాచలం జిల్లా కలెక్టర్ అంకిత్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా గోదావరి ముంపు ప్రాంతాలైనటువంటి విస్తా కాంప్లెక్స్, లూయిస్ వంటి ఆ ప్రాంతాల్లో కూడా వారైతే సందర్శిస్తున్నారు. ఆ ప్రజల్లో అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్లో పోనివ్వకుండా జాగ్రత్తలు అయితే చేపట్టాలని చెప్పి ఇప్పటికే వారు హెచ్చరికలు అయితే జారీ చేశారని చెప్పాలి. అటు చర్ల వీరాపురం గ్రామంలో కూడా ఆ 50 మంది ఇసుక ర్యాంపులు పనిచేయడానికి వెళ్లి ముంపులో ఎవరైతే తప్పిపోయారో వారందరినీ కూడా తీసుకువచ్చి సురక్షిత ప్రాంతాలకు అయితే అధికారులు చేర్చారని మనకైతే సమాచారం ఉంటుంది. ఏదేమైనప్పటికీ భద్రాచలం వద్ద గోదావరి
గోదావరి 48 అడుగులు రెండవ ప్రమాద హెచ్చరిక చేరుకొని ఆ 12,44,000 క్యూసెక్ నీటి ప్రవాహంతో అయితే దిగువకు ప్రవేశింది. కుణవరం వద్ద కూడా గోదావరి పోలవరం బ్యాక్ వాటర్ అయితే పోటేయడంతో, అంతేకాకుండా శబరి నది కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పడుతున్న వర్షాలకు పోటేయడంతో భద్రాచలం వద్ద ఆ పోటు వల్ల కూడా భద్రాచలం వద్ద గోదావరి మరింత పెరుగుతుందని చెప్పి అయితే అధికారులు చెప్తున్నారు. ఉదయం ఇరిగేషన్ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం అయితే భద్రాచలం వద్ద గోదావరి ఈ రోజు రాత్రికి 53 అడుగులు మూడవ ప్రమాద హెచ్చరిక కూడా చేరుకుంటుందని అయితే తెలిపారు. ఇప్పటికే ముంపు ప్రాంత ప్రజలను అయితే అధికారులు అప్రమత్తం చేస్తున్నారని చెప్పాలి. ప్రస్తుతం భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, అలాగే భద్రాచలం సబ్ కలెక్టర్ మినాల్ శ్రేష్ఠ ఐఏఎస్, అలాగే భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్, అలాగే రోహిత్ రాజ్ ఎస్పీ కూడా పర్యటిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా వాళ్ళు అప్రమత్తం చేస్తున్నారని చెప్పాలి. అధికారులు కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు గోదావరి యొక్క అప్డేట్స్ ని చేరవేస్తూ వారి యొక్క వివరాలను అడిగి తెలుసుకోవాలని అటు చర్ల పంచాయతీ, చర్ల మండలంలో, అలాగే దుమ్ముగూడెం మండలంలో, అటు వెంకటాపురం వాజేడు మండలంలో కూడా గోదావరి అప్డేట్స్ ఎప్పటికప్పుడు చేరవేస్తూ ప్రజలను అయితే అప్రమత్తం చేయాలని చెప్పి కలెక్టర్ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఏదేమైనప్పటికీ భద్రాచలం వద్ద గోదావరి ప్రస్తుతం 48 అడుగులు చేరుకొని ప్రవహిస్తున్న రెండో ప్రమాద హెచ్చరిక వద్ద ప్రవహిస్తుందని చెప్పాలి. 12 లక్షల క్యూసెక్ నీటి ప్రవాహంతో భద్రాచలం వద్ద గోదావరి దిగువకైతే ప్రవహిస్తుంది. ఈ ప్రస్తుతం భద్రాచలం వద్ద ఉన్నటువంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు చూస్తున్నామండి. గోదావరి యొక్క ముఖ్య సమాచారం కోసం రైట్. అది ప్రస్తుతం గోదావరి నీటి మట్టం ఏకంగా 48 అడుగులకు చేరుకుంది. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది అధికారులు. ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త తీవ్ర వాయుగుండంగా మారింది. అంటే అల్పపీడనం వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం అటువైపు అంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అటువైపు అంటే పశ్చిమంగా కదులుతూ అటువైపు వెళ్ళిపోయింది. కాబట్టి ఇంకా అక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆ భారీ వర్షాల వరద మళ్ళీ మనకి ఆఫ్ కోర్స్ అక్కడ ప్రాజెక్ట్స్ నిండిపోతే కనుక ఏం చేస్తారు, నీటిని కిందకి విడిచిపెడుతూ ఉంటారు. కాబట్టి ప్రస్తుతం ఆ గోదావరి ప్రవాహం మళ్ళీ కంటిన్యూ అవకాశం ఉంది. ఇప్పుడు మనకి వర్షాలు లేవు అని చెప్పి మనం కాస్త బాధ ఉంటుంది. అండ్ ఆగస్టులో మళ్ళీ వర్షాలు ఉండే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ ఉంది. బట్ వీ కెన్ నాట్ కన్ఫర్మ్ ఎవ్రీథింగ్. ఉంటుందా ఉండదా అనేది మనకి ఇంకా కన్ఫర్మేషన్ రావాలి. బట్ ఒకవేళ ఇదే వర్షాలు మహారాష్ట్రలో గట్టిగా పడ్డాయి అనుకుందాం, ఆబ్వియస్లీ వాళ్ళు ఎక్కువ నీటిని ఎలాగా వాళ్ళ దగ్గర స్టోర్ చేసుకుని ఉంచుకోలేరు కదా. ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటే కనుక గోదావరి ఆటోమేటిక్గా కిందకి రిలీజ్ చేస్తారు. కాబట్టి గోదావరి ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వర్షాలు ఇంకా పడే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ అదే జరిగితే గోదావరి ప్రవాహం ఇంకా పెరుగుతుంది. అది ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉందా, క్రమేపీ పెరిగే అవకాశం ఉందా, అక్కడ పడిన వర్షాలు బట్టి బేస్ అయి ఉంటుంది. అండ్ సమ్వాట్ లక్కీగా మాట్లాడుకుంటే మన దగ్గర వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. కాబట్టి ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పడి అక్కడ పడుతూ ఉంటే నీటి మట్టం ఒక్కసారిగా రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ క్రమంలో మన దగ్గర ప్రస్తుతం వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. రేపటికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఐఎండీ ఏముంటుంది, దాదాపుగా ఇంకొక రేపు కాస్త ఉంటే ఉండొచ్చు నార్మల్ డేస్గా. అంటే మరి భారీ వర్షాలు ఉండకపోవచ్చు, ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం అయితే మాత్రం ఉంది. సో కాబట్టి పెద్దగా భయపడవలసిన అవసరం ఉండదు. ఇంకప్పుడు భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకి ఏం చెబుతుంది, తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అంతే తప్ప భారీ వర్షాలు పడే అవకాశం లేదు. కాబట్టి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అక్కడికి వెళ్ళిపోయిన ఈ తీవ్ర వాయుగుండం క్రమంగా బలహీనపడుతుంది. బలహీనపడిన సందర్భంలో అప్పుడు మళ్ళీ ఆ వర్షపు నీరు గోదావరిలోకి వచ్చి గోదావరి నీటి మట్టం పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ మన దగ్గర వర్షాలు తక్కువ ముఖం పట్టాయి కాబట్టి ఆ ప్రెషర్ అనేది అంతగా ఉండకపోవచ్చు. అండ్ ఈ నేపథ్యంలో ఇప్పటికీ గోదావరి ప్రవాహం పెరుగుతూ ఉండటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది, స్థానిక యంత్రాంగాన్ని అలర్ట్ చేసింది. ఆయా ప్రాంత ప్రజల్ని, లోతట్టు ప్రాంత ప్రజల్ని అలర్ట్ చేసింది. లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేసింది. అలాగే అక్కడ ఈ పరివాహక ప్రాంతంలో ఉండేవాళ్ళు, ఈ లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇప్పటికే అలర్ట్స్ని జారీ చేసింది, జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు, హెచ్చరికలు జారీ చేసింది. సో ఈ క్రమంలో అధికారులు కూడా అలర్ట్ అయ్యారు, ఎక్కడికక్కడ జాగ్రత్త చర్యలకు దిగుతున్న సందర్భం. రైట్, మీరేమనుకుంటున్నారు? ప్రస్తుతం గోదావరికి వరద నీరు చేరుకుంటూ ఉంది. అండ్ వర్షాలు అయితే మాత్రం కాస్త ప్రతి ఏడాదితో పోలిస్తే ఇప్పుడు ఈ ఏడాది కొంచెం తక్కువగా మాట్లాడుకుంటున్న సందర్భం. ఇంకా వర్షాలు పడే అవకాశం ఉందనుకుంటున్నారా? మీ అంచనాలు ఏంటి? మీ అభిప్రాయం ఏంటి?
కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది. సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్? టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అర కిలో చీరలు ఉచితంగా పొందండి. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టైనా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్.